రివ్యూ చేసుకుంటూ ఉన్నారు. మీ పార్టీతో లాంగ్ అసోసియేషన్ ఉన్న పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నారు. ముగ్గురు నాయకులు వెళ్ళిపోవడం పార్టీకి పెద్ద ఇష్యూ కావచ్చు. మాజీ మంత్రి, 2 ఎమ్మెల్యేలు ఉదయభాన్ గారు వెళ్తున్నారు, కిలా రోసయ్య గారు వెళ్తున్నారు. 26వ తారీఖు మంగళగిరిలో జాయిన్ అవుతున్నారు. సో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పోవడం పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. కానీ వీళ్ళలో ఉదయభాను గారు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన రోజు నుంచి మీలాగే జగన్మోహన్ రెడ్డి గారితో నడిచిన వ్యక్తి. సేమ్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవిని వదిలేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో నడిచిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు కూడా. సో అటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంది అని నమ్మట్లేదా? అంటే స్టార్ట్ ఫ్రమ్ ఉదయభాను, అంటే నాకు తెలిసిన ఎపిసోడ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఒక రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్సీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసి, రోసయ్య గారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నీది నాది ఒకే జిల్లా, నువ్వు నాతో ఉండని చెప్పినా మొండిగా వెళ్ళిపోయినటువంటి వాడిని. ఉదయభాను వీళ్ళు కూడా ఆ రోజు ఫాలో అయ్యారు. కానీ నాకు తెలిసి ఈరోజు ఉదయభాను గారు అంటే ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉదయభాను. అదే నాకు బాగా తెలుసు, మేము బాగా ఫ్రెండ్లీగా కూడా ఉంటాం చాలా అంశాలు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను విప్పుగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా విప్పుగా ఉన్నాడు, మేము ఎమ్మెల్సీగా ఉన్నాం. ఆయన్ని బాగా గౌరవిస్తారు. జగన్ గారు వెంట వచ్చారు. జగన్ గారు ఏం తక్కువ చేశాడు ఉదయభాను గారికి? మంత్రి పదవి ఇవ్వలేదు కదా? అంతే కదా, మంత్రి పదవే కదా. ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయంట. అంటే మీరు మీ కొండంత ఎత్తున మీ కోరికలు పెట్టుకొని మీ కోరిక తీరకపోతే మంత్రి పదవి ఇవ్వని రోజు ఎందుకు వెళ్ళలేదు? మళ్ళీ వస్తుందేమో. మళ్ళీ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎలక్షన్ ఎందుకు కంటెస్ట్ చేశారు? నేను వెళ్ళాను ఆయన ఎలక్షన్కి, ప్రచారానికి. నేను దాదాపు ఒక 3000 మంది ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళ మీటింగ్కి నన్ను పిలిస్తే నేను గెస్ట్గా వెళ్ళి నేను మాట్లాడొచ్చాను. ఆయన ఎందుకు కంటెస్ట్ చేశాడు? మంత్రి పదవి ఇవ్వలేదు కదా, అప్పుడు ఇవ్వలేడు కదా. గెలిస్తే ఇస్తానని చెప్పాడు, గెలవలేదు. అన్ని రోజులు వెళ్ళలేనట్టు ఉదయభాను గారు ఇప్పుడు ఎందుకు వెళ్ళారు? ఈ హెస్ గాట్ ఎన్ ఆల్టర్నేటివ్. అప్పుడు ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, అవసరమైతే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎప్పుడైనా సరే విడిపోవడానికి సిద్ధంగా ఉండి కాపుల్ని ఆర్గనైజ్ చేసుకునే క్రమంలో ఉన్నాడు. కాబట్టి కాపుల్ని పోలరైజ్ చేసే క్రమంలో ఉదయభాను గారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ అదే ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 2014 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఉదయభాను గారు ఉండుంటే ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడా ఆయనకు ఆప్షన్ ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో రావాల్సిన అవసరం లేదు. ఆ రోజు టీడీపీ ఉంది, వెరీ స్ట్రాంగ్ పార్టీ. ఆ రోజు తర్వాత రూల్ చేసింది. అవును, టీడీపీలో పోవడానికి అవకాశం లేదు కదా. ఎందుకు లేదు? నో ఆప్షన్. సి దేర్ ఆర్ కొంతమంది పీపుల్కి నేను పేరు చెప్పదలుచుకోలేదు, అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. కాంగ్రెస్ పాపం బ్యాడ్ షేప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎటు పోవాలి అనే ఆలోచనలోకి వచ్చిన తర్వాత కొంతమందికి దెర్ ఇస్ నో ఆప్షన్ టు గో టు ది తెలుగుదేశం పార్టీ. నో ఆప్షన్, అలా ఉండిపోయారు వాళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారితో 2014 ఎన్నికల్లో వీళ్ళందరూ రాలా, 19 ఎన్నికల్లో వచ్చారు. సో ఇప్పటి వరకు ఆప్షన్ లేదు కాబట్టి వీళ్ళు వైసీపీతో. ఎస్, అది ఆ ఫ్యాక్ట్ నేను చెప్పదలుచుకున్నాను.